అనకాపల్లి మండలం సత్యనారాయణపురం హేమగిరిపై వేంచేసి ఉన్న శ్రీ 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 రమాలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ నియోజకవర్గ భీమర్శెట్టి రామ్కి ప్రోత్సాహంతో ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ధర్మకర్తలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం పురస్కరించుకొని మధ్యాహ్నము 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎంతో కమనీయంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగింది. ఈ కళ్యాణానికి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు భీమర్శెట్టి రామ్కి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కూటమి నాయకులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులకు కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు చైర్మన్ అప్పికొండ గణేష్ అండ్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు అనకాపల్లి ప్రజల మీద అందరి కోరికలు కూడా తీర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు శ్రీ రమా లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణకు మాకు ముఖ్య ప్రోత్సాహకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, లీలా గోవింద్ సత్యనారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కమిటీ సహాయ సహకారాలతో మేమంతా కూడా ఈరోజు మధ్యాహ్నం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజులు కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఉదయం కోలాటం కానీ స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడానికి సుమారు వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈరోజు నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మాకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.